ఉదయకాలము అన్న కోసం మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందికి గుర్తుందండి? అన్న వధువుకు మాదిరిగా ఉన్నది, అంటే మనకు ఒక మాదిరిగా ఉన్నదామె. ఈ చివరి కాలంలో ఉన్న దేవుని యొక్క భార్యకు ఆమె ఒక మాదిరిగా ఉన్నది. నిజమైన క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. ఎవరికండి? నిజమైన క్రైస్తవ సంఘానికి అన్న ఒక మాదిరి. అన్న జీవితాన్ని చూస్తే అన్న ఏ విధంగా ఆమె వాక్యం యొక్క క్రమంలో ఉన్నదో దాని యొక్క క్రమాన్ని మనం చూసినప్పుడు, ఆ క్రమమును మనం చూసినప్పుడు అప్పుడు మనం ఏ లైన్లో ఉన్నామన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్న ఆమెకు పిల్లలు లేరు, గర్భము మూసివేయబడి ఉంది, ప్రతి క్షణము కూడా ఏడుస్తూ ఉంది. ఆమెను ఎంతగానో తన భర్త ఆదరిస్తూ ఉన్నాడు. ఎలాగ ఆదరిస్తున్నాడంటే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నీ బాధ. ఆమె బాధపడుతూ ఏం చేస్తుందంటే రోజు అన్నం తింటూ కూడా మానేస్తుంది. హల్లెలూయా. అన్నం తింటూ మానేసి ప్రభు కోసం కనిపెడుతుంది. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇళ్లలో స్త్రీలు ఏదైనా డిస్కషన్ వచ్చిందనుకోండి, మాట్లాడడం మానేసి మాత్రమే చేస్తారు. అవునా? ఎందుకంటే తన భర్తను లైన్లో పెట్టాలంటే వస్తాడు, మరలా నేను చెప్పింది వింటాడు, నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, నేను చెప్పింది ఖచ్చితంగా వింటాడని చెప్పి తను అనుకున్నది సాధించే వరకు ఆమె మంచం నుంచి లేగదు. అది స్త్రీ యొక్క నైతిక స్వభావం అన్నాడు ప్రవక్త. అంటే ఆమె యొక్క పట్టుదల అది. అంటే ఆమెకు ఏదైనా భర్త దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆమె ఏం చేస్తుందంటే, అవసరమైతే 2-3 రోజులు మాట్లాడడం మానేసి అన్నం తినడం కూడా మానేది. అన్నం తినడం మానేయడము, లేకపోతే మాట్లాడడం మానేయడము, ఇలా చేసి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ అన్న కూడా అదే చేస్తుంది. అన్న కూడా అదే చేస్తుంది. ఆమె అన్నం తింటలేదు, అన్నం భోజనం మానేసి ఆమె ఏం చేస్తుందంటే తన భర్త కోసం ఎదురు చూస్తుంది. తన భర్త దగ్గర నుంచి ఆమెకు జీవం కావాలి, తన భర్త దగ్గర నుంచి ఆమెకు విత్తనం కావాలి. ఆమె ఆ యొక్క విత్తనాన్ని పొందుకోవడం కోసం ఈమె అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చుంది. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తూ కూర్చుందంటే, ఆమె దేవుని దగ్గర ఏంటంటే ఉపవాసం ప్రకటించిందంట. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం ప్రార్థన మనం ఎందుకు చేస్తాం?